మనకు జీవం పోసిన వారు ఎవరు? వెరీ గుడ్. సో ముందుగా తన ఎన్నో కష్టాలు పడి తన ప్రాణం పోతున్న నా పిల్లలు బతకాలని ఆశపడుతూ మనకు జన్మనిచ్చిన తల్లిని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకేనా? కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులు ఉండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శోమూల సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవశమగున. ఎన్ని జన్మల కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామమును దలిసి నిన్ను పూజించిన నీరు నము తీరున. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. తల్లి, నువ్వు పుట్టడం కోసం అనేక దేవుళ్ళకు మొక్కులు మొక్కి, ఎన్నో కష్టాలు పడి, కోటొక్క దేవుళ్ళ మొక్కులకు మొక్కి నువ్వు పుట్టాలని వేడుకుంటే పుట్టినం మనం. ఆ తల్లి చనిపోతే కూడా, నువ్వు పుడితే చనిపోదని తెలిస్తే కూడా ఆ తల్లి ఏముంటుంది? నా బిడ్డ బతకాలి, నేను చనిపోయిన పర్లు కానీ. అలాంటి గొప్ప తల్లి ఎవరు? త్యాగమూర్తి మన అమ్మ అన్నది. పచ్చి బాలింత ఎచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకోని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల బిండేసి సాకిరిలమ్మొళ్ళు సబ్బోలే కరుగును, సాకిరిలమ్మోలే సబ్బోలే కరుగును, సాకిరిలమ్మోలే సబ్బోలే కరుగును. చిన్న నోట అమ్మ అమ్మని అంటూ గాబురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి ముద్దడి సంకన ఎత్తుకుంటది, ముద్దడి సంకన ఎత్తుకుంటది, ముద్దడి సంకన ఎత్తుకుంటది. ముత్యమా మెరిసే రత్నమా నా బంగారు కొండని అంటది. పడుకున్నా లేసి కూర్చున్నా రామ బంటులే కాపలకుంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి చోలపాడి అమ్మ పడుకోబెడుతుంది. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మెడ్డ ఇద్దరు లెక్క లేనన్ని ఉన్నా. ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడమిద్దరు లెక్క లేనన్ని ఉన్నా. కన్న కడుపే ఆస్తి పాస్తులు అనుకుంటది, కడుపు దీపే మేడమిద్దరనుకుంటది, కడుపు దీపే మేడలిద్దరనుకుంటది, కడుపు దీపే మేడలిద్దరనుకుంటది. చిరముచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది. ఓ దేవుడా నా కొడుకును కాపాడమని వేడుకుంటది. కొడుకులేసి నవ్వి ఆడినప్పుడే, కొడుకులేసి నవ్వి ఆడినప్పుడే అమ్మ ముఖముల కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. ఆట పాటకు మొదటి ఆది గురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ. 5 ఏళ్ల వయసులో పలక చేతికి బడికి ఓ బిడ్డని బతుకు బాటా చూపే, బడికి ఓ బిడ్డని బతుకు బాటా చూపే, బడికి ఓ బిడ్డని బతుకు బాటా చూపే. ఓనమాలు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకొని కడుపు నిండినంత సంబరపడుతుంది, కడుపు నిండినంత సంబరపడుతుంది, కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది, టీచరో గొప్ప డాక్టరో కలెక్టరో కావాలనుకుంటది. మనసున్న మంచి మన అమ్మ తన మదిలో నా కళ్ళెన్నో కంటది. జన్మనిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కురిసేటి దైవం అమ్మా. కమ్మ
వింటే ఎంత మధురమో, ఓ మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. అట్లాంటి తల్లిని మనం గౌరవించాలా వద్దా? గౌరవించాలా వద్దా? కానీ మనం పెరిగినాక, పెద్దయినాక, ప్రయోజకులమైనాక